సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఒకసారి. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. 7వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారంట? తిరస్కరించెదరు. చూడండి, ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంట? విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు, అంటే జ్ఞానాన్ని పెంచుకుంటాడు విన్ని. మూర్ఖుడు ఏం చేస్తాడు? జ్ఞానమును తిరస్కరిస్తాడు. వినడు వాడు మూర్ఖుడు. భక్తిహీనుడు వినడు, బుద్ధిహీనుడు వినడు. ఎవరు వింటారంటే జ్ఞానము గలవారు వింటారు. వినుట వలన ఏం కలుగుతుందని చెప్తుంది వాక్యం? విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగుతుంది. నువ్వు దేవుని వాక్యాన్ని విని దేవుని తెలుసుకోవాలి. పాండిత్యం, నాలెడ్జ్ని నీ జీవితంలో పొందుకోవాలి. దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. అప్పుడే నువ్వు ఎలా ఉంటావు అంటే బుద్ధిమంతులుగా ఉండడానికి అవకాశం. నువ్వు జ్ఞానం తిరస్కరించావనుకో, వినట్లేదనుకో, నీ జీవితంలో ఏమీ కూడా పొందుకోలేవు. విశ్వాసం కలగదు, దానిలో ఉన్నటువంటి లోతైన మర్మాలు తెలియవు. మన జీవితంలో ఎలా పడితే అలా ఉంటాము. కాబట్టి వాక్యాన్ని విని జ్ఞానము, దేవుని వాక్యము జ్ఞానం మనకు నేర్పిస్తుంది, ఎలా నడుచుకోవాలో మనకు నేర్పిస్తుంది. నువ్వు నిజంగా బుద్ధిమంతులుగా ఉండాలనుకుంటే కనుక పైకి కనిపించే బుద్ధి కాదు, అంతరంగంలో జ్ఞానము నీకు కావాలంటే విని నువ్వు పాండిత్యాన్ని డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. లేకపోతే బుద్ధిహీనులుగా మనం ఉంటాం.